ఇచ్చేసినటువంటి కె మీనాక్షి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మీనాక్షి, ఎన్టీఆర్ జిల్లా మహిళా సమైక్య ప్రెసిడెంట్ని. ముందుగా మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారు, మెజిస్ట్రేట్ గారు, లక్ష్మీశ్యామ్ గారు, మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మెప్ప నుంచి వచ్చినటువంటి టీఎల్ఎఫ్ లీడర్స్ మొత్తానికి, అట్లాగే గ్రామాల నుంచి వచ్చినటువంటి మండల సమైక్యం నుంచి వచ్చినటువంటి మొత్తం లీడర్స్కి, అట్లాగే సంబంధించిన స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. సార్, మనకి వచ్చేటప్పటికల్లా మన అర్బన్ రూరల్ ఎవరైనప్పటికీ కూడా అన్ని ఎస్హెచ్జి ఉమెన్స్ అన్ని కూడా 1995 చట్టం ప్రకారం రిజిస్టర్డ్ చేయబడినవి సార్. 1964 చట్టం సహకార సంఘాలు, 1995 చట్టం పరస్పర సహాయక సహకార సంఘాలు, ఇవన్నీ కూడా ఎస్హెచ్జి ఉమెన్స్ మూవ్మెంట్ ఎప్పుడైతే 1995 స్టార్ట్ అయినప్పుడు ఏవైతే 10 మంది సభ్యులు ఉండి కూడుకొని ఒక సంఘంగా ఏర్పడి తమ చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు ముందుకు తీసుకెళ్లడం కోసం వచ్చినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ కేవలం ఒక బ్యాంక్ లింకేజ్ ఏదో కొంచెం ఇవ్వడం, అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులకి అత్యవసర వస్తువులు నిత్యవసర వస్తువులు వాడుకోవడం జరిగింది. అదే ఇప్పుడు కూడా, అంటే స్టార్ట్ చేసిన 25 సంవత్సరాలు కూడా అదే ఎక్కువ నడుస్తుంది. రియల్ గా ఎక్కడైతే అది మార్కెటింగ్ వైపు ఒక డబ్బులు ఏవైతే వచ్చినాయో కనీసం మనకు వచ్చినటువంటి పరిస్థితులు పక్కగా ఎస్హెచ్జి ఉమెన్స్ అందరూ కూడా ఎక్కువ శాతం కూడా లేని వారు అవ్వడం, వాళ్ళకి కొంచెం చదువు తక్కువ ఉండడం, అవేర్నెస్ తక్కువ ఉండడం, ఈ రోజు ఫోన్స్ కమ్యూనికేషన్స్ రావడం వల్ల గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క పని చాలా దగ్గరగా ఎస్హెచ్జి ఉమెన్స్ వెళ్ళడం జరుగుతుంది. సో కమ్యూనికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా సమాచార లోపం అనేది పక్కాగా ఉండకూడదు. వాళ్ళకి వచ్చేటువంటి డబ్బులు వ్యాపారం వైపు ఎప్పుడైతే మళ్లించుకుంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారుతుంది. మారినప్పుడు ఇంకొంచెం ఆలోచన, ఇంకొంచెం ముందుకెళ్ళాలంటేనే ఇలాంటి పారిశ్రామికవేత్తలు తయారవుతారు. దాంట్లో మన ఎస్హెచ్జి ఉమెన్స్ ఉంటారు. ఆ ఆలోచన లేనప్పుడు ప్రభుత్వం వారు కానీ, కలెక్టర్ గారు కానీ, బిడి గారు కానీ, నేను కానీ ఏం చేసినా కూడా రాదండి. సో మన ఎస్హెచ్జి వైపు కూడా ప్రత్యేకంగా ఎవరైతే మన మండల సమైక్యంలో ఉన్నటువంటి 16 మండల సమైక్యులు కానీ, అట్లాగే మన అర్బన్లో ఉన్నటువంటి ఫస్ట్ మన 30 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు లీడర్స్ గా స్టార్ట్ అయ్యి పరిశ్రమ స్టార్ట్ చేస్తే మనల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారు. వీళ్ళు చేసిన దాన్ని మనం ఇన్స్పైర్ అవ్వడంతో పాటు మన ఎస్హెచ్జి ఉమెన్స్ కి పక్కగా సార్ చెప్పినట్టు మన ప్రతి ఇలా కూడా జిల్లా సమైక్య తీర్మానం మేము సంబంధించిన పిఓ గారు అధ్యక్షులు కూర్చోబెట్టి మాట్లాడి కరెంట్ అఫైర్స్ ఏవైతే జరుగుతున్నాయి, ప్రభుత్వం మనకేం చేస్తుంది, అట్లాగే మనం మన ఎస్హెచ్జి ఉమెన్స్ కి ఎలా తెలియజేయాలి అనే దాని విషయం మేము మాట్లాడతాం. అదే విషయాన్ని అక్కడ వదిలేయకుండా మనం డిఎల్ఎఫ్ లో కూడా మీటింగ్ పెట్టుకుంటాం, చెప్తాం. సో కనెక్టివిటీ కింద డ్వాక్రా మహిళకి వెళ్ళేదాకా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు మన సీఎం గారు చెప్పినటువంటిది ఒక కుటుంబం ఒక ఎంటర్ప్రైనర్. నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుపడితే ఫస్ట్ సంతోషపడేది సీఎం గారు, తర్వాత మన జిల్లా వాళ్ళు. ఎందుకంటే మనమే చెప్పగలుగుతాం. ఆ రోజు మా కలెక్టర్ గారు ఆ మీటింగ్ లో మాకు చెప్పారు, మా జిల్లా సమైక్య వాళ్ళు చెప్పారు, మా పిఓ గారు ఇక్కడ దాకా తీసుకొచ్చారని. ఆ సక్సెస్ స్టోరీలో మనకు ఒక లైన్ మిగులుతుంది. లైన్ మిగలడం కాదు, మనం హ్యాపీగా ఫీల్ అయితే వీళ్ళు ఎక్కువ సంతోషపడతారు. మనము ఎవరైతే డ్వాక్రా ఉమెన్స్ తరఫు నుంచి లోన్ తీసుకుంటున్నామో, ఇక్కడ 10 మంది ఒకే దగ్గర లేరండి. 10 మంది 40 గ్రూపులు 20 గ్రూపులు కలిపి ఒక సమైక్య ఉన్నప్పుడు ఎవరైతే సెట్ అవుతున్నారో సమైక్యలోంచి ఒక 10 మంది రండి. లేదా మనకు 5-6 డివిజన్స్ లో కలిపి ఒక టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒకటి కలిపి, అంటే వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకొని మేము ఎంటర్ప్రైనర్ ఎదగాలంటే అలాంటి ఉన్నోళ్ళందరూ ఒక టీం అవ్వండి, మాకు తెలియచేయండి. మేము గౌరవ పిఓ గారికి సంబంధించిన పిడి గారికి కూడా తెలియచేస్తాం. అప్పుడు ఒకసారి వీళ్ళతో కూర్చొని మాట్లాడితే మీకున్న ఫస్ట్ డౌట్లు క్లియర్ అవుతాయి. రాగానే పారిశ్రామికవేత్తలు అయిపోండి అనగానే మనం ఫస్ట్ భయం వేస్తుంది అక్కడ నుంచి చూడగానే. కానీ మనం అడుగు అనేది మనకున్న డౌట్లు క్లియర్ చేసుకోవడానికి ముందుకు వెళ్తే మాత్రం ఒక అడిగేసినప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి, క్లారిటీ ఉండాలి, ఇంట్లో సపోర్ట్ చేయాలి, డబ్బులు రావేమో అని భయం ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వరేమో, ఇవన్నీ కాదండి. మన ఆలోచన పారిశ్రామికవేత్త అవ్వాలంటే మీరేం చేయాలి. ఈ రోజు ఈ మీటింగ్ ని అదే ప్రాతిపదికగా తీసుకుని రండి. ఒక క్లియరెన్స్ ముందుకు వస్తూ ఉంటే ఏం వ్యాపారం చేయాలి, అందులో వీళ్ళు మాట్లాడిన వెనకాల ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు మాట్లాడిన స్టిల్ వాళ్ళు కూడా ఒకే అడుగుతో మొదలు పెట్టుంటారండి. సక్సెస్ ఎప్పుడు అంత ఈజీగా రాదు. ఒక రోజు ఒక నైట్ ఒక సంవత్సరం కూడా వచ్చేది కాదు సక్సెస్ అనేది. కానీ అది కనుక మనం చేసి సార్ అన్నట్టుగా ఎన్టీఆర్ జిల్లా నుంచి చాలా బాగా చేశారు అనే ఒక పేరు పక్కగా మనం తీసుకురావాలి. ఇక్కడ కూడా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిజంగా గ్రామాల్లో చాలా ప్రొడక్ట్ ఉంటుందండి. దాన్ని ఎప్పుడు కూడా లైవ్లీ మనం ఏదైతే చేస్తామో, అంటే ఒక గ్రామంలో చేస్తే ఒక రోజు కూలి 20-200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. బట్ అక్కడ నుంచి కనుక మనం తీసుకొచ్చి అర్బన్ లో సేల్ చేయగలిగితే అదొక క్లారిటీ. అండ్ రీసెంట్ గా కూడా మనం ఎప్పటి నుంచి స్టార్ పెర్ఫార్మర్స్ ప్రేరణ సఖి 100 నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళని హైదరాబాద్ పంపించి మినిస్ట్రీ పంపించి మైక్రో స్మాల్ మీడియం దానికి ఇన్స్టిట్యూట్ పంపించి డిజిటల్ మార్కెట్ ఎలా చేయాలని నేర్పించారు సీఎం గారు. మన నుంచి టాప్ 100 మెంబర్స్ వెళ్ళారండి ఏపీ నుంచి.
అసలు వాళ్ళు ఆశ్చర్యపోయారండి. వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడ తెలంగాణ సెర్పు CEO గారికి మనల్ని పరిచయం చేద్దాం అనుకున్నారు. వీళ్ళేంటి ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఇన్ని కోట్లు అంటే ఒక్కొక్కరు వేసి మేము వెప్ప నుంచి 5 కోట్ల టర్నోవర్ అంటున్నారు, 1 కోటి టర్నోవర్ అంటున్నారు, 25 లక్షలు 30 లక్షల టర్నోవర్ చెప్తున్నారు. కానీ వాళ్ళకి స్కిల్లో ఏంటంటే కొంచెం స్మార్ట్గా చేయాలి అని డిజిటల్ వైపు ఆయన సీఎం గారు డిజిటల్ అవడం కాదు, AI అవడం కాదు, మనం కూడా డిజిటల్ వ్యాపారవేత్తలు SHG మహిళల నుంచి రావాలని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొంచెం మనం కూడా ఒక్కడికి ముందేసి ఎందుకంటే మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే ఉంది ఇక్కడ, మన PD గారు ఉన్నారు, PO గారు ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో మనకు సపోర్ట్ చేయడానికి, అట్లా కలెక్టర్ గారు ఉన్నారు. కానీ మనం ఒక రిప్రజెంటేషన్ రాసి మేము చేయాలనుకుంటున్నామంటే ఒక ఇంట్రాక్షన్ విడిగా కూడా పెట్టిస్తే మనకు ఒక క్లారిటీ కూడా ఉంటుంది. అట్లాగే ఒక సహాయ సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో సార్ మన ఎన్టీఆర్ జిల్లా నుంచి అర్బన్ కోటి రూరల్ కోటి ఉంటే మేము రావడంతో పాటు ఎవరైతే రియల్గా బిజినెస్ చేస్తున్నారో విత్ ఉద్యమాధార కానివ్వండి, లేబర్ లైసెన్స్ కానీ, ఫుడ్కి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకి లైసెన్సులు కావాలి, వేరే ప్రొడక్ట్స్ చేస్తే లైసెన్సులు కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ రావాలంటే నిజంగా వ్యాపారం చేసేవారు మాకు ఇప్పుడు లైవ్లీహుడ్ ట్రాక్స్ ఉన్నాయి సార్, దాంట్లో ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. ఇంకొన్ని వాళ్ళకి మనకి కొంచెం వాల్యూ ఎడిషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. సో అలాంటి ఇవ్వడం వల్ల వాళ్ళ ముందు ఒక ఫేజ్లో మనం బయటకు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఏడాది చూపించి ఇంకొంతమందిని కూడా తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది సార్. సో అర్బన్ రూరల్ నుంచి కూడా ఒక పరస్పర సహాయ సహకార సంఘం విత్ యువర్ సపోర్ట్తో చేస్తే మొత్తం అందరూ ఒక దగ్గరకు వస్తారు సార్. ఒక్కొక్క ఫేజ్లో ఉన్న డౌట్లు క్లియర్ అవుతూ ఉంటాయి. మనకి ఏ స్టేజ్లో కూడా మనం అనుకున్న ఇది కూడా ముందుకెళ్తుందని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చక్కగా వివరించారు ఇద్దరు. జూట్ అనే కాదు, బట్టలనే కాదు, ఏదైనా సరే మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోగలము అంటే అట్లాంటి వాళ్ళని ప్రిపేర్ చేయండి. మీరు సంఘాల నుంచి తీసుకొని ప్రిపేర్ చేసి వాళ్ళని కనుక పెడితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేమే వాళ్ళకి వర్తిస్తాము. మా నుంచి మేమే వాళ్ళకి వర్తించి వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకుంటాను తయారైన తర్వాత. ఇబ్బంది లేదు. వినండి, సో వర్క్ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏంటి, మనము స్కిల్ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ నేర్చుకొని మనం అలా ప్రాపర్ కుట్టిస్తే మార్కెటింగ్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ కుట్టడానికి ఎన్ని గ్రూప్స్ ముందుకు వస్తాయి, ఎన్ని సమైక్యాలు ముందుకు వస్తాయి, సో ఎన్ని మిషన్స్ కావాలి మేము ఇప్పిస్తాం. నోట్స్ ఉన్నాయి 855 కోట్లు సంవత్సరానికి మీకు వచ్చే లోన్స్. దీంట్లో ఈచ్ మండల్ యూనిట్, ఈచ్ విలేజ్ యూనిట్ తీసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడే సో ఎరుపేడతో మాట్లాడుతున్నాం, మార్కెటింగ్ ప్రాబ్లం లేదమ్మా. ఇప్పుడు మీకు గుర్తుందా జూట్ బ్యాగ్స్, మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ అయితే ఏంటి, సీఎంఓలు జరిగే క్యాబినెట్ మీటింగ్ అయితే అన్నిటికీ జూట్ బ్యాగ్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ పాలిథిన్ బ్యాగ్స్ అటువంటి వాడు. సో జూట్ బ్యాగ్ అన్ని గవర్నమెంట్ లో అయితేనేంటి, ప్రైవేట్ సెక్టర్ లో అయితేనేంటి చాలా డిమాండ్స్ ఉన్నాయి. మరి ఫార్మల్ గా వెళ్ళామమ్మా, ఇది ఇన్ఫార్మల్ వర్క్ షాప్. లాస్ట్ టైం నేను కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో TLF వాళ్ళ ఉత్సాహం అయితే నేను చూశాను. ఏదైతే ఈ ఏమది బైక్స్ అవన్నీ ఇచ్చారు కదా మీరు, రాపిడో బైక్స్ సార్, చాలా చక్కగా చేశారు. ప్రేరణ సఖి. ఓకే, అందుకే ఇక డిస్ట్రిక్ట్ అంటే రెండు మనము అంటే సెపరేట్ గా చూడలేం కాబట్టి వి వాంటెడ్ ఇది మీకోసం. అయితే మీరు జిల్లా సమైక్యం, మండల సమైక్యం అన్ని కలిపి జిల్లా సమైక్యం పెట్టిన వాళ్ళు, మీరు ELB పెట్టిన వాళ్ళు కదా, ఇది అటువంటి మీటింగే. సో ఇది మీకోసమే. మీరందరూ యాక్టివ్ గా కొంచెం ఇంటరాక్ట్ కూడా అవ్వాలా. ఇప్పుడు అయితే మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి 8 మంది ఆల్రెడీ అచీవర్స్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో ఇబ్బందులన్నీ ఎదుర్కొని సక్సెస్ అయ్యి నడుస్తున్నారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ మీతో ఇంటరాక్ట్ అవుతారు, మీతో మాట్లాడతారు. వాళ్ళు కూడా సో మీలాగే స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. సో ఏమి లేని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇటువంటి ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి దృఢ సంకల్పంతో వాళ్ళు ఈ రోజు ఒక మంచి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. వాళ్ళని అందుకే మీ ముందుకు తీసుకొచ్చాము. ఇప్పుడు వాళ్ళ మిమ్మల్ని మోటివేట్ చేసి నాకేంటంటే, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక ఫ్యామిలీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. దానికోసం ఈ వర్క్ షాప్ ఒక ఐడియా ఇస్తుంది మీకు ఎట్లా తీసుకెళ్లాలని. అంటే ఇప్పుడు మీకు చూస్తే అర్బన్ ఏరియాలో 2 లక్షల మంది, రూరల్ ఏరియాలో 2 లక్షల మంది ఉన్నారు. నంబర్ ఎక్కువ తీసుకొచ్చేసి పెద్ద ప్రోగ్రామ్ చేయొచ్చు. కానీ ఆ ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏంటంటే వచ్చే లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ లీడర్స్. సో మీకు కాన్సెప్ట్ అర్థమవుతే మీరు ఇటువంటి ఇంకా 100 మంది లీడర్ని తయారు చేస్తారు. సో దానికోసం ఈ కార్యక్రమం కొంచెం జాగ్రత్తగా యాక్టివ్ గా ఉండండి. ఇది ఫుల్ డే ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చిన ఒక్కొక్క ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలనుకుంటే మీరు ఏ ప్రకారం మొదలు పెట్టాలి, ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం కూడా వాడు మీకు ఒక్కొక్కటిగా ఇస్తారు. కాబట్టి దయచేసి ఎక్కడే వెళ్తాను. ఓకే, కాబట్టి ఏం కంగారు వద్దు. స్నాక్స్
అన్ని ఇక్కడికి వస్తాయి, లంచ్ కూడా ఇక్కడ ఉంటది. ఏ కంగారుతో ఒక రోజు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని జిల్లాలో ఎవరు చేయనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాన్ని ఉద్దేశంతో సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు అసలు ఏమి లేని స్థితి నుంచి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు స్టేజ్ మీద మనం చూస్తూ ఉన్నాం. అసలు వాళ్ళు ఏ విధంగా ఎదిగారు, ఎలా ఎదిగారు, వాళ్ళ యొక్క బాట ఏ విధంగా వేసుకున్నారు ఎదిగేదానికి, దానికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళందరి ద్వారా వినిపించే నిమిత్తం ఈ మంచి అవకాశాన్ని మన కలెక్టర్ గారు మనకి అవకాశం కల్పించారు. కాబట్టి మొట్టమొదటిగా మన జిల్లా కలెక్టర్ గారికి మొట్టమొదటి మన పద్ధతితో అందరి కలెక్టర్తో సార్కి మరి అర్థం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. 14 టీఎల్ఎఫ్లు ఉన్నాయి. ఈ 14కు సంబంధించినటువంటి సుమారుగా ఈ 2 లక్షల ఎస్హెచ్జి మెంబర్స్ లో ఈ మధ్య కాలంలో మనం ఒక ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ సర్వేని నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 11వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఒక ప్రొఫైలింగ్ సర్వే చేయడం జరిగింది. ప్రతి సభ్యురాలు కూడా సర్వే చేసిన తర్వాత దాంట్లో సుమారుగా మొత్తం మనకి 87,000 మంది ఎస్హెచ్జి ఉమెన్ ఏదో ఒకటి చిన్న చితకు ఒక ఎంటర్ప్రినర్ ని నడుపుతూ ఉన్నారు. అంటే ఒక చిన్న పని కల్పించుకొని చేస్తున్నారు. అంటే దోశలు వేసేవాళ్ళు కానీ, పానీపూరి పెట్టేవాళ్ళు కానీ, సమోసాలు వేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా తీసుకుంటే మొత్తం మనకి 87,000 మంది ఉన్నారు మన అర్బన్ లో. ఈ 87,000 మందిలో కూడా మళ్ళా మేము గ్రేడింగ్ చేస్తూ ఉన్నాం. అంటే అగ్రికల్చర్ లో ఎంతమంది చేస్తున్నారు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో ఎంతమంది చేస్తున్నారు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంతమంది చేస్తున్నారు, అదేవిధంగా ప్రాసెసింగ్ సెక్టర్ లో ఎంతమంది చేస్తున్నారు, సర్వీస్ సెక్టర్ లో ఎంతమంది చేస్తున్నారు అనేటువంటిది కూడా మళ్ళీ మేము లిస్ట్ అవుట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది చేస్తున్నారు, అదేవిధంగా బేస్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది చేస్తున్నారు అనేటువంటి అంశాల గురించి కూడా మీకు ప్రత్యేకించి అందరికీ తెలియపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చూసుకొని మనం తెలుసుకొని మనం కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో అనేక మంది ఎంటర్ప్రినర్స్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ కార్యక్రమంలో ఇప్పుడు మనం గౌరవ జిల్లా కలెక్టర్ గారు తన మొదటి సందేశాన్ని ఎత్తించవలసిందిగా కోరుతున్నారు. అధికారులందరికీ అలాగే సమైక్య జిల్లా సమైక్య అలాగే అర్బన్ జిల్లా సమైక్య లీడర్లకి అలాగే ఈరోజు వేదిక పైన అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అచీవర్ సాధకులకి ఏదైతే మన మహిళా సాధకులు ఉన్నారో వాళ్ళ పేరు కంపల్సరీ చదవాలి. నేను ఒకటేమో 9 నిమిషాల నుంచి కీర్తన గారు ఒకసారి దయచేసి అందరికి మీరు ఒకసారి ఇరుమా తీసి కీర్తన చూడండి ఎంత ఇంకా మీ కూతురుగా ఉంది చిన్నబాబా కోట్ల ఆల్రెడీ టర్న్ ఓవర్ చేస్తున్నారు. రైట్ కీర్తన గారు 9 నిమిషాల నుంచి వచ్చారు. అలాగే శ్యామల ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి మాధురి గారు వచ్చారు. ఎక్కడ ఇదిగో మాధురి గారు. అలాగే శ్రీకాంత్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీకాంత్ ఇండస్ట్రీస్ వచ్చారు. హాయ్ నేను వచ్చారు. సో ట్విల్స్ నుంచి రాలేదు. అలాగే విజయదుర్గ ట్విల్స్ వచ్చారా? ఓ హాయ్ గుడ్. ట్విల్స్ ఒక చెప్తాను వీళ్ళ గురించి. ఓకే షర్ట్స్ ప్యాంట్స్ అన్ని కుట్టిస్తుంటారు వీళ్ళు. కుట్టేవాళ్ళందరూ మహిళలే, అందుకే వాళ్ళని పిలిచాను. నేను పురుషులు పిలిచి అనుకోకండి. సో మెయిన్ పని మన దగ్గర ఉంటుంది వాళ్ళకి. ఓకే దెన్ విజయదుర్గ ఇక్కడ విజయదుర్గ మేడం గారు. అలాగే మన అర్బన్ బౌల్ పార్వతి గారు. అంటే వీళ్ళలో ఒక హైదరాబాద్ ఒకరేమో చెన్నై నుంచి కూడా వచ్చారు. విజయవాడ 9 నిమిషాలు అయితే 2 రోజుల నుంచి వెయిట్ చేశారు. నేను చెప్పాను మీకోసం ఇంటరాక్షన్ చేయాలమ్మా వచ్చి మాట్లాడితే 2 డేస్ వెయిట్ చేసి మళ్ళీ వచ్చారు. ఓకే సో అట్లాగే ఇది ప్రభావి పూర్వభావి సస్టైనబుల్ ప్రొడక్ట్ పూర్ణభావ శక్తివేల్ గారు, వెరీ శక్తివేల్ గారు చెన్నై నుంచి వచ్చారు. చూడండి మీకోసం ఆయన ఏం చేస్తారు, మీకోసం ఏమేమి ప్యాకేజ్ తీసుకొచ్చారు కూడా చెప్తా. తర్వాత జితేంద్రియ గారు ఆకృతి బయో గ్రీన్స్. ఓకే సో ఇప్పుడు అందరూ వచ్చిందా? తర్వాత ఒకసారి ప్లీజ్ మీరు పడండి. సో ఈయన కూడా మా ఫ్రెండ్ ఇండస్ట్రియల్ షేగన్ ఎలిప్ ప్రొడక్ట్. ఈయన ఏం చేస్తారని చెప్తాను. ఆల్రెడీ ఆయన పనిలో ఉన్నారు ఇప్పుడు, అందుకే అక్కడికి వచ్చినారు. ప్లీజ్ గుడ్ నేమ్ శ్రీనివాస్ గారు. ఓకే కూర్చోండి. ఇంతమంది పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ. సో ఈరోజు
మన ఆహ్వానాన్ని మన్నించి మన జిల్లాలో ఉన్న గ్రూప్స్ కి అలాగే ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలి పారిశ్రామికవేత్తగా ఎదగాలి అని ఆసక్తి చూపుతున్నారో వాళ్ళందరికీ ఒక స్ఫూర్తి నింపడానికి వీళ్ళు ఎలాగా ఎదిగారు, వీళ్ళు ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకున్నారు, ఏమేమి కష్టాలు ఎదుర్కొన్నారు, కష్టాలు వచ్చిన మనకి వదిలేశారా, ముందుకి ఎదిగి ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ ఆదర్శంగా మీ ముందు నిలబడడానికి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫర్ హానరింగ్ అండ్ అక్సెప్టింగ్ మై రిక్వెస్ట్ టు కమ్ ఆన్ ది స్టేజ్ టుడే. ఐ యామ్ వెరీ మచ్ హానర్డ్, ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే. మెయిన్ ఉద్దేశం మిమ్మల్ని ఒక వారం నుంచి నేనే మాట్లాడుతున్నాను, అందరితో వీడియో మాట్లాడమని చెప్పాను, బాగా విసిగించాము. వాళ్ళు రామని చెప్పి రావాల్సింది చెప్పి బాగా ఇబ్బంది పెట్టి ఈరోజు తీసుకొని మేము ఎదురు కూర్చోబెట్టిన కారణం ఒకటే. సీఎం గారు ఏం చెప్తున్నారంటే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, అంటే ప్రతి కుటుంబాల్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని చెప్పారు. అది ఒక నినాదం ఇచ్చారు. కానీ దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దాని ఉపయోగం ఏంటి అనేది ఆలోచించుకుంటే ఇప్పుడు మనకు తలసరి ఆదాయం మన జిల్లా చూసుకుంటే ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం కదా, అది 2,52,000 రూపాయలు ఉంది అందరిది చూసుకుంటే. వచ్చే ఒక సంవత్సరానికి దాన్ని 3,18,000 చేయాలి. 2047 సంవత్సరంకి దాన్ని అంటే ఏంటి, ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు ఏది అవుతుందో 2047కి దాన్ని 55 లక్షలకి తీసుకెళ్లాలి. ఇప్పుడు ఎంత ఉంది, 2,52,000 ఉంది, దాన్ని 55 లక్షలు తీసుకెళ్లాలి పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది సీఎం గారు మనకి ఇచ్చిన లక్ష్యం. దాన్ని ఇప్పుడు చేస్తున్నట్టే మా పని మేము చేసుకుంటాము, మా ఆఫీస్ మేము తీసుకుంటాము, మా గ్రూప్ లో ఏదో మీటింగ్ పెట్టడం చేస్తుంటామని చేసుకుంటే కుదరదు. ఇప్పుడు ఉన్న 2.5 లక్షలు 55 లక్షలకి తలసరి ఆదాయం తీసుకెళ్లాలంటే మనం అందరం ఆలోచించాలి. ఆ నేపథ్యంలోనే సీఎం గారు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అని చెప్తున్నారు. సో దానికోసము ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన ఎవరైతే వీళ్ళు ఉన్నారో మన జితేంద్ర గారు కావచ్చు, కీర్తన గారు కావచ్చు, మాధురి గారు కావచ్చు, వీళ్ళందరూ మీలాగే గ్రూప్ లో మీలాగే ఒక ఏమీ లేని పరిస్థితుల్లో ఏమి అంటే ఏం చేయాలని తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్న స్టేటస్ నుంచి ఈ రోజు వేదిక మీద వచ్చి మీకు మార్గదర్శకం చేసే స్థాయికి ఎదిగారంటే కరెక్ట్ గా ఆలోచన ఉంటే, కరెక్ట్ గా మార్గదర్శనం మనకు దొరికితే మనము ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగొచ్చు. దీన్ని సీఎం గారు గ్రహించారు. అందుకే మనకి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉంటారని మనకు నినాదం ఇచ్చారు. సో ఈ లక్ష్యాన్ని సాధించడానికి మహిళా గ్రూప్ కన్నా పెద్ద శక్తి మన దగ్గర ఇంకే ఉంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపే కదా మనకున్న మెయిన్ పవర్. సో అందుకోసమే ఫస్ట్ మిమ్మల్ని ఎంచుకున్నాం. అందుకే మన ఇద్దరు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని ఒక నెల నుంచి వెంటబడి ఇలా ఉంది కాన్సెప్ట్ అందరికి మోటివేట్ చేయండి. నాకు మీరు సపరేట్ గా పెట్టుకున్నారు మీటింగ్. అర్మంత్ ఒక సపరేట్ మీటింగ్ ఉంటుంది, రోజు సపరేట్ మీటింగ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఏం చెప్తాం మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ అదే చెప్పాలా. అందుకే ఇద్దరిని ఒకే దగ్గర తీసుకొచ్చేసి మెయిన్ మనకన్నా ఎక్కువ మనం ఎలాగో కూర్చోవచ్చు. సో ఇక్కడ వచ్చిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, సో ఇండస్ట్రియలిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్స్, సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు మనం. కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఇద్దరు కూర్చొని, ఎందుకంటే లక్ష్యం ఒకటే, ఒక ఫ్యామిలీకి ఒకటే ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ది ఎంటర్‌ప్రెన్యూర్స్, సో దే ఆర్ ది లీడర్స్, మండల్ లీడర్స్ ఫర్ ది గ్రూప్స్. దే ఆర్ కాల్డ్ మండల్ సమైక్య అండ్ ఈఎల్ఎఫ్ లీడర్స్, అర్బన్ టౌన్ లెవెల్, టీఎల్ఎఫ్ టౌన్ లెవెల్ ఫెడరేషన్ లీడర్స్, టౌన్ లెవెల్ ఫెడరేషన్ ఫర్ అర్బన్ ఏరియాస్, మండల్ సమైక్య ఫర్ ది రూరల్ ఏరియాస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక మండల్ లీడర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండల్ జనం వీరులపాడు మా సమైక్య లీడర్ ఒకసారి నిలబడండి. మండల్ లీడర్ ఒక మండల దాదాపు నాకు 200 నుంచి 300 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఒక 10 నుంచి 15,000 మంది మహిళలు ఈవిడ లీడర్షిప్ ని వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్తారు మేడము, సో వాట్ యు విల్ గోయింగ్ టు టెల్. సో బేస్డ్ ఆన్ దట్ 25,000 10,000 to 15,000 విమెన్ విల్ బి వెయిటింగ్. సో హౌ టు మేడం ఇక్కడ ఉంది కదా, షీ ఇస్ డిస్ట్రిక్ట్ లీడర్ అగైన్ ఫర్ ఆల్ ద మండల్ సమైక్య. సో షీ ఇస్ ద డిస్ట్రిక్ట్ హెడ్. ఓకేనా మేడం వచ్చారు. అండ్ అలాగే ఈఎల్ఎఫ్ లీడర్ టీఎల్ఎఫ్ శుభోదయం పట్టణమైన సమైక్యం. షీ ఇస్ లీడర్ ఫర్ ద అర్బన్ ఆల్ ద టౌన్ లెవెల్ ఫెడరేషన్స్. అట్లాగే ఇది తిరువూరు, అది తిరువూరు లీడర్. సో షీ ఇస్ మండల్ లీడర్ లో. కూర్చోండి. థ్యాంక్ యూ. సో అలాగా టోటల్ 16 రూరల్ అండ్ పారిశ్రామికవేత్తలు మరియు జడ్ఎస్ ద్వారా మహిళల ద్వారా ఈ కేక్ ని కట్ చేయడం జరుగుతుంది.